గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు గురువారము శుభారంభంతో ఈరోజు మనందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నేటి పంచాంగాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, గురువారము, తేదీ 31 జూలై 2025. ఈరోజు తిథి సప్తమి, రాత్రి 3:30 వరకు. నక్షత్రము చిత్తా నక్షత్రము, రాత్రి 12:33 వరకు. వర్జము ఉదయము 7:02 నుండి 8:47 వరకు. ఈరోజు సూర్యోదయము 5:55, సూర్యాస్తమయం సాయంత్రము 6:51. నేటి రాశి ఫలితాలు. మేషం. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. వాళ్ళు పడ్డటువంటి శ్రమకు ఫలితంగా ఈరోజు శుభవార్త వింటారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల లోపట పురోభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇంటి లోపట మంచి సామరస్యపూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణము ఉంటుంది. డబ్బులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు కొద్దిగా సద్దుమణిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి సంబంధించినటువంటి వివాహము కానీ, ఉద్యోగం కానీ ప్రయత్నాలు ఈరోజు శుభదినంగా, కలిసి వచ్చే దినంగా చెప్పుకోవచ్చును. మేషరాశి వారి యొక్క శ్రమ ఈరోజు ఫలిస్తూ ఉంటుంది. వీళ్ళు పరిహారం ఏం చేసుకోవాలయ్యా అంటే, ఈరోజు ఆ యొక్క దత్తాత్రేయుణ్ణి కానీ లేదా సాయిబాబాను కానీ స్మరించుకోవడం, ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, మీరు చేసేటువంటి పనికి ఒకవేళ బయలుదేరితే శుభం కలుగుతూ ఉంటుంది. ఆటంకాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారికి ఈరోజు కొంచెం మధ్యమ స్థాయి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని చాలా దగ్గరికి వచ్చి మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఈరోజు వీళ్ళు కొద్దిగా అప్పు చేసే అవకాశాలు ఉన్నవి. అంతేకాకుండా వీళ్ళ బంధువర్గం నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాట వినవలసి వస్తూ ఉంటుంది. దాంతోనే కాకుండా ఈ యొక్క విద్యార్థులకు శ్రమ ఎక్కువతోని కూడి ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు శనిగలు దానం ఇవ్వడం వల్ల వాళ్ళ ఈ ప్రతికూల పరిస్థితి నుంచి తీసుకోవచ్చును. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడం తప్పుతూ ఉంటుంది. వాళ్ళకు శుభం జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చును. కుజుడు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నా కూడా వేరే గ్రహాల యొక్క ప్రభావం చేత వాళ్ళు చేసేటువంటి పనుల లోపల అభివృద్ధి, ఆశించినటువంటి ఫలితము, పూర్వం నుంచి అంటే పాత బాకీలు రావాల్సినటువంటి ఆర్థిక వ్యవహారాలు, వాళ్ళకి దూర బంధువుల యొక్క పరిచయాల ద్వారా శుభవార్త వింటారు. వాళ్లకు చాలా ఈరోజు కొంచెం కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళు చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే,
ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళి దత్తాత్రేయ గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం లేదా మీ ఇంటి దేవునికి నమస్కరించుకోవడం శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాయి. కర్కాటక రాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే వీళ్ళ ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. వీళ్ళు చేసేటువంటి పని లోపట శుభవార్త వింటారు, కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళ వృత్తి, వ్యాపారము, ఉద్యోగ విషయాల లోపట కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కర్కాటక రాశి వారికి ఈరోజు కలుగుతాయి. ఈరోజు దూర బంధువుల నుంచి శుభవార్త కూడా వింటారు. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల లోపల ఈరోజు కొంచెం ముందుకు సాగి శుభ ఫలితాన్ని వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కర్కాటక రాశి వారు ఈరోజు యథాశక్తిగా బియ్యాన్ని కానీ లేదా కూరగాయలు కానీ దానం ఇవ్వడం వలన వీళ్ళకు ఫలితం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సింహరాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే సింహరాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి ప్రయాణాల లోపల వాహనాలపై నెమ్మదిగా వెళ్ళడం, ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ వహించడం, ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నుంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం. విద్యార్థులు కూడా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సింహరాశి వారికి సంపూర్ణంగా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం సహనాన్ని పాటించాలి. ఈరోజు ఆ యొక్క సింహరాశి వాళ్ళు కుజునికి సంబంధించినటువంటి కుజ నామాన్ని కానీ కుజునికి సంబంధించినటువంటి కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వడం ఉత్తమమైనటువంటి ఫలితము. కన్యారాశి వారికి ఈరోజు కాలం కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మధ్యమ ఫలితాలున్నా కూడా ఉల్లాసంగాను మరియు ఆనందంగాను కుటుంబ సభ్యులతోని ఎక్కువగా గడుపుతారు. ఈరోజు పిల్లల చేత చాలా మీరు మెప్పించబడతారు. సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనుల లోపల వాయిదాలు పడే అవకాశం కూడా ఈరోజు ఉన్నది. ఈ యొక్క రాశి వారు ఈరోజు మీరు హనుమత్ ప్రదక్షిణం కానీ లేదా దుర్గా నామాన్ని కానీ స్మరించడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే తులారాశి వారికి ఈరోజు కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చును. ఆరోగ్యపరంగా చేసేటువంటి వృత్తి, ఉద్యోగము, వ్యాపార, వ్యవహార విషయాల లోపల సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. వారి ద్వారా ఇతరులకు కొంచెం శుభము, లాభము కలిగి మేలు కూడా జరుగుతూ ఉంటుంది. వీరు చేసుకోవలసినటువంటి పరిహారము ఈరోజు ఏమీ లేదు. వృశ్చిక రాశి వారిని మనం పరిశీలించినట్టుంటే ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా ఈ రోజు చాలా ఆనందంగా గడుపుతారు. వాళ్ళ దగ్గరి మిత్రులు, బంధువర్గాన్ని కలుసుకోవడం వలన చాలా ఉల్లాసంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు కొత్త నూతన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నవి. దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం లేదా చర్చించడం లేదా ముందుకు రావడం ఇలాంటి కార్యక్రమాలు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తున్నాయి. వీళ్ళు ఈరోజు ఆ యొక్క అమ్మవారు మహాలక్ష్మిని తలుచుకోవడం వలన వాళ్ళకంతా శుభం జరుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చును. ఆరోగ్యపరంగా కానీ చేసేటువంటి వ్యవహారాల లోపల కానీ అనుకూలతగా
ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటున్నది. ఈ యొక్క బంధుమిత్రుల పరిచయాల ద్వారా వాళ్ళకు మంచి కొత్త అవకాశాలు, నూతన అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. ధనస్సు రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆవును దర్శించుకోవడం లేదా ఆవుకు గోగ్రాసం పెట్టడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మకర రాశి వారికి ఈ రోజు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నా కూడా కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చును. వాళ్ళు కొత్త ఇంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, కొంచెం ముందుకు వస్తుంది. నూతన గృహం కొనే అవకాశం కానీ లేకపోతే నూతన స్థలం తీసుకొని ఇల్లు కట్టుకునేటువంటి ఆలోచన కానీ ఈరోజు వాళ్ళకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చును. వీళ్ళు కూడా ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క మహాలక్ష్మీదేవిని తలుచుకొని కార్యక్రమాన్ని గనక ప్రారంభించినట్టుంటే తప్పకుండా అందులోపట విజయం సాధిస్తారు. కుంభరాశి వారు ఈ రోజు మనకు కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చును. కుంభరాశి వారికి వివాహ ప్రయత్నం కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నం కానీ లేదా దూర బంధువుల నుంచి శుభవార్త కానీ ఈరోజు కుంభరాశి వారు తెలుసుకుంటారు. ఆ ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది, శుభవార్తను వింటారు, అందరి లోపల ఉత్సాహం కలుగుతుంది. కుంభరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే గంగ నీళ్లతో తల స్నానం చేయడం వలన వాళ్ళకు సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి కొద్దిగా ఇబ్బంది అని చెప్పినా కూడా అనుకూలత ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే శ్రమకు తగ్గ ఫలితం లేకపోయినా కూడా గుర్తింపు మాత్రం ఉంటుంది. మీనరాశి వారి యొక్క బృహత్ ప్రణాళిక ఏదైతే ఒక పెద్ద ప్రాజెక్టు, పెద్ద పని చెయ్యాలని అనుకున్నారో దానికి సంబంధించినటువంటి మాట కానీ ఈ రోజు దానికి సంబంధించినటువంటి వ్యవహారము ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వాళ్ళు చేసే పనుల్లోపట పూర్వము ఏవైతే తగాదాలు కానీ లేదా సహకరించని వ్యక్తులు కానీ ఈరోజు మీనరాశి వారికి కలవడం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీనరాశి వాళ్ళు ఈరోజు ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అందరికీ శుభము కలగాలని చెప్పి కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.